Euler's theorem. Euler's theorem statement is, if u equal to f of xy be a homogeneous function of degree n in x and y, then I can write x into dou u by dou x plus y into dou u by dou y is equal to n into u. Right? This is the theorem statement. Now, proof is, since u is a homogeneous function of degree n in x and y ఇచ్చాడు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, u ఈక్వల్ టు ఎక్స్ పవర్ n ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో u ఈక్వల్ టు ఎక్స్ పవర్ n ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్. నౌ దీన్ని డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నా. రైట్, నేను దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నా అనుకొని దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నా పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్. ఇట్స్ లైక్ యూవీ ఫామ్లో. సో ఈ రెండు టర్మ్స్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్, రైట్? సో అందుకే దీన్ని యూవీ ఫామ్లో రాసుకుంటే ఫస్ట్ యూని డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఎక్స్ పవర్ n డిఫరెన్షియేషన్ ఏంది, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ ప్లస్ సెకండ్ v differentiation x power n into differentiation of f of y by x is a function, right? So దాన్ని f dash అని రాస్తున్నాం. f dash అంటే ఏంది, ఇట్స్ ఎ డిఫరెన్షియేషన్, ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ది f of y by x. అండ్ లోపల ఉన్న టర్మ్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ y by x. సో ఇక్కడ ఏమైనా వస్తుందంటే d బై dx ఆఫ్ y by x ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి y యాక్ట్స్ యాజ్ ఏ కాన్స్టెంట్. సో అప్పుడు y ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్గా మారిపోతుంది. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 బై ఎక్స్ ఏమవుతుంది, రైట్? 1 బై ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ ఇస్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. అదే ఇక్కడ రాశాను, y ఇంటూ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఓకే, నౌ మల్టిప్లై విత్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్, రైట్? ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాం బోత్ సైడ్. అప్పుడు ఎలా మారిపోతుంది, ఇక్కడ ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ, సో ఇక్కడ n మైనస్ 1 ఉంది, ఇంటూ ఎక్స్ చేసినాం అనుకోండి, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ n మిగులుతుంది. సో n ఇంటూ ఎక్స్ పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ మైనస్, ఇక్కడ మైనస్ సైన్ ఉంది కదా, సో మైనస్ y ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ n. ఒక ఎక్స్తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ పవర్ 1 ఉంటుంది. ఎక్స్ పవర్ 1 ఇక్కడ పైకి తీసుకొస్తే ఉంది మైనస్ 1గా మారిపోతుంది. సో ఎక్స్ పవర్ మైనస్ 1, ఆల్రెడీ y ఉంది కదా, సో y ఎక్స్ పవర్ మైనస్ 1 ఇంటూ ఎఫ్ డాష్ వై బై ఎక్స్. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. నా ఈక్వేషన్ 1ని మళ్ళీ ఒకసారి దేంతో వైతో పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. నా డిఫరెన్షియేట్ పార్షియల్లీ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు వై. ఇంతకుముందు ఎక్స్తో చేసాం కదా, ఇప్పుడు వైతో చేస్తున్నాం. అలా చేసినప్పుడు డో యూ బై డో వై ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ ఎక్స్ పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్. సో ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి కానీ యూవీ ఫామ్లో తీసుకోవట్లేదు. ఎందుకు అంటే ఈ ఫస్ట్ టర్మ్ మొత్తం ఎక్స్లో ఉంది కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం. సో దిస్ టర్మ్ విల్ యాక్ట్స్ యాజ్ ఎ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని బయటకు రాసుకుంటున్నాం, రైట్? బయటకు రాసుకుంటే ఎక్స్ పవర్ n ఇంటూ డో బై డో వై ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ ఉంటుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ డాష్ వై బై ఎక్స్. మళ్ళీ దీని లోపల ఉన్న టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 1 బై ఎక్స్ కాన్స్టెంట్గా యాక్ట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ఈజ్ 1. ఓకే, సో ఈ 1 బై ఎక్స్ ఇంటూ 1గా మారిపోతుంది. సో ఓవరాల్గా ఈ ఎక్స్ని పైకి తీసుకొస్తే ఎక్స్ పవర్ n మైనస్ 1 ఎఫ్ డాష్ వై బై ఎక్స్. Now multiply with y on both sides, right? So y into dou u by dou y equal to y into x power n minus 1, ఇక్కడ y ఉంటుంది, x power n minus 1 f dash y by x. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ 2ను 3ని యాడ్ చేయండి. నౌ యాడ్ ఈక్వేషన్ 2 అండ్ 3. అప్పుడు ఏంది, లెఫ్ట్ సైడ్ టర్మ్స్ ఒక చోట రాస్తాం, రైట్ సైడ్ టర్మ్ ఒక చోట రాస్తాం. సో ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై. ఇది ఈక్వేషన్ 2లో ఉన్నది, ఈక్వేషన్ 3లో ఉన్నది. లెఫ్ట్ సైడ్ టర్మ్స్ రెండు ఒక చోట యాడ్ చేసినాం. ఇప్పుడు రైట్ సైడ్ టర్మ్స్లో ఒక చోట రాస్తాం. ఇది ఈక్వేషన్ 2లో ఉన్నది టర్మ్ ఏంది, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ మైనస్ వై ఎక్స్ పవర్ n మైనస్ 1 ఎఫ్ డాష్ వై బై ఎక్స్ ఉంది. ఇది ఈక్వేషన్ 3లో ఉన్న రైట్ సైడ్ టర్మ్. సో వై ఎక్స్ పవర్ n మైనస్ 1 ఎఫ్ డాష్ వై బై ఎక్స్. సో ఇది ప్లస్ 1 మైనస్ 1 లాగా ఉంటుంది అనమాట. సో రెండు టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలేదు ఏంది, n ఇంటూ ఎక్స్ పవర్ n ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం ఈ టర్మ్ ఇదంతా ఏమైనా రాసుకోవచ్చు, యూ అని రాసుకోవచ్చు కదా. ఇది యూ ఈక్వల్ టు ఏంటి మనకు, ఎక్స్ పవర్ n ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ కదా. సో అందుకే నేను యూ అని రాసుకుంటున్నాను. సో విచ్ ఈస్ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈక్వల్ టు n ఇంటూ యూ. సో స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి అంటే, మనం ఒకవేళ u అనేది హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ ఆర్డర్ n అయితే
దాన్ని మనం ఈ ఫామ్లో రాసుకోవచ్చు. ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు ఎన్ ఇంటూ యూగా రాసుకోవచ్చు. ఇది యూలర్ థీరం.